హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే లెటర్ సిరీస్ అనే టాపిక్ని ప్రీవియస్ ఇయర్స్ ఎగ్జామ్లో అంటే 2016, 2019లో పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ ఎగ్జామ్స్లో ఏవైతే క్వశ్చన్స్ అడిగారో అంటే ఈ టాపిక్ మీద లెటర్ సిరీస్ అనే టాపిక్ మీద ఏ క్వశ్చన్స్ అడిగారో ఆ క్వశ్చన్స్ అన్నింటినీ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ముందు 2 వీడియోస్లో వచ్చేసరికి లెటర్ సిరీస్ అనే టాపిక్ మీద మొత్తం 9 క్వశ్చన్స్ నేను డిస్కస్ చేశాను. 9 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయి ఈ వీడియోలో ఈ థర్డ్ వీడియో కాబట్టి 10th క్వశ్చన్ నుంచి మనకి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఓకేనా, థర్డ్ వీడియో 10th క్వశ్చన్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ 10th క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే క్వశ్చన్ చూడండి. ఫస్ట్, ది టర్మ్ దట్ కమ్స్ నెక్స్ట్ ఇన్ ద అరేంజ్మెంట్ ఆఫ్ లెటర్ గివెన్ బిలో ఈజ్ అని అడిగారు. క్వశ్చన్ వచ్చేసరికి కింద తెలుగులో చూడండి, క్రింద ఇచ్చిన అనుక్రమంలో తర్వాత వచ్చే పదం అని అడిగాడు. సో క్వశ్చన్ ఇక్కడ చూడండి మీరు క్లియర్గా, YEB, WFD, UHG, SKI డాష్ అని ఇచ్చాడు. సో ఈ డాష్లో ఏదైతే ఇక్కడ ఈ 4 ఆప్షన్స్ ఇచ్చాడు కదా, ఈ 4 ఆప్షన్స్లో ఏదైతే ఇక్కడ ఆప్షన్ కరెక్ట్ అవుతుందో ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఓకేనా. సో ఫస్ట్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మీరు క్లియర్గా చూడండి. ఫస్ట్ ఇక్కడ YEB, WFD ఇట్లా సంథింగ్ మొత్తం ఉన్నాయి కదా. సో నేను ఇందులో నుంచి ఇది ఒక ఫస్ట్ ఇది ఈ వర్డ్లో నుంచి ఈ వర్డ్లో నుంచి ఫస్ట్ లెటర్స్ మాత్రం నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఓకేనా, ఫస్ట్ లెటర్ గురించి మాత్రం నేను డిస్కస్ చేస్తున్నాను. ఫస్ట్ లెటర్ అంటే ఇక్కడ ఏముంది, Y అని ఉంది. సో దీనికంటే ముందు మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ మీకు కంప్లీట్గా మీకు రావాల్సింది ఏంటంటే ABCDలో అంటే ఆల్ఫాబెట్స్ ఖచ్చితంగా మీకు వచ్చి ఉండాలి. ఎట్లా రావాలి? సో A అంటే 1, B అంటే 2, C అంటే 3, D అంటే 4 ఇట్లా కంటిన్యూగా Z అంటే 26 వరకు మీకు క్లియర్గా వచ్చి ఉండాలి. ఓకేనా, ఇవి వస్తేనే ఇక్కడ మీరు సాల్వ్ చేయగలరు. ఓకేనా. సో ఇప్పుడు నేనేమంటున్నాను, ఈ వీటిలో నేను ఇక్కడ క్లియర్గా నీకు మళ్ళీ నేను మెన్షన్ చేస్తాను చూడండి. ఫస్ట్ లెటర్ మాత్రమే నేను తీసుకుంటాను. ఇక్కడ చూడండి, దీంట్లో ఫస్ట్ లెటర్ Y ఉంది, దీంట్లో ఫస్ట్ లెటర్ W, దీంట్లో ఫస్ట్ లెటర్ U, దీంట్లో ఫస్ట్ లెటర్ S ఉంది కదా. సో ఇట్లా ఫస్ట్ లెటర్స్ మాత్రం నేను ఇప్పుడు ఇక్కడ సపరేట్గా నేను రాస్తున్నాను. సో Yకి నేను ఇక్కడ లెటర్స్ ఇచ్చారు కదా, ఈ లెటర్స్కి నేను నెంబర్స్ రాస్తాను. నెంబర్స్ అంటే ఇప్పుడు Yకి నెంబర్ ఏముంటుంది, Yకి 25 ఉంది. సో ఫస్ట్ లెటర్ గురించి మాత్రమే మాట్లాడుతున్నా, ఫస్ట్ లెటర్ గురించి మాత్రమే. సో ఫస్ట్ Y అంటే 25, దాని తర్వాత ఏముంది W అంటే 23. ఓకేనా, దాని తర్వాత ఇక్కడ ఏముంది, U ఉంది. U అంటే మనకి ఏమొస్తుంది, 21 వస్తుంది. ఓకేనా, దాని తర్వాత S ఉంది. Sకి మనకి ఏమొస్తుంది, 19 వస్తుంది. దాని తర్వాత ఇక్కడ డాష్ ఉంది. ఓకేనా. సో ఈ సీక్వెన్స్ కనుక మీరు ఇక్కడ గమనించినట్లయితే 25, 23, 21, 19 డాష్ ఇచ్చాడు. సో మీది ఈ సీక్వెన్స్ మీకు ఏ విధంగా అనిపిస్తుంది, ఇక్కడ 25కి 23కి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది, 2 డిఫరెన్స్ ఉంది. అంటే 25 - 2 చేస్తే 23 వస్తుంది. ఓకేనా, 23 నుంచి కూడా -2 చేసినాం అనుకో 21 వస్తుంది. 21 కూడా -2 చేస్తే మనకి ఏమొస్తుంది, 19 వస్తుంది. సో నెక్స్ట్ కూడా ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ ఎంటీ ప్లేస్కి వెళ్ళే ముందు ఒక్కసారి ఆగి వెనక్కి రండి. -2 డిఫరెన్స్ ఉంది కాబట్టి 19 కూడా -2 చేస్తే ఏమొస్తుంది, 17 అనేది వస్తుంది. సో 17 అంటే మనకి ఏమొస్తుంది, ఇక్కడ ఆప్షన్ 17 అంటే Q అనే ఆప్షన్ ఉంది. సో ఫస్ట్ లెటర్ అనేది Q వస్తుంది, ఎందుకంటే ఫస్ట్ లెటర్ గురించి మాత్రమే డిస్కస్ చేస్తున్నాము. సో ఫస్ట్ లెటర్ మనకి ఏమొస్తుంది, Q అనే ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లలో చూసినట్లయితే Q అనే ఆప్షన్తో స్టార్ట్ అయినవి మనకు ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ ఫస్ట్ లెటర్ ఫస్ట్ ఆప్షన్ Qతో ఉంది, సెకండ్ ఆప్షన్ కూడా Qతో ఉంది, ఫోర్త్ ఆప్షన్ కూడా Qతో ఉంది, కానీ థర్డ్ ఆప్షన్ Qతో లేదు, Tతో ఉంది. సో ఎలిమినేషన్ ప్రాసెస్లో T అనేది నేను లేపేసాను, అంటే థర్డ్ ఆప్షన్ నేను క్లోజ్ చేశాను. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి మీరు, సెకండ్ లెటరు. ఇప్పుడు థర్డ్ లెటర్ మీరు డైరెక్ట్ థర్డ్ లెటర్ కూడా వెళ్ళచ్చు. థర్డ్ లెటర్ మీరు ఇక్కడ గమనించినట్లయితే ఆప్షన్స్లో చూడండి, థర్డ్ లెటర్ ఫస్ట్ ఆప్షన్లో L ఉంది, సెకండ్ ఆప్షన్లో L ఉంది, థర్డ్ ఆప్షన్లో L ఉంది, ఫోర్త్ ఆప్షన్లో కూడా L ఉంది. సో మీరు ఆన్సర్ చేసినా చేయకపోయినా L అనేది వస్తుంది. ఓకేనా, సో QL అనేది వచ్చింది, కానీ మిడిల్లో ఏ లెటర్ అయితే వస్తుందో ఆ లెటర్ కూడా మనం కనుక్కోవాలి. నేను ఇక్కడ థర్డ్ లెటర్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, అంటే నేను డిస్కస్ చేయట్లేదు, కానీ డైరెక్ట్ ఇక్కడ ఆప్షన్స్ నుంచి వెళ్తే డైరెక్ట్ L అనేది వచ్చేస్తుంది. అన్నింటిలో L అనేది ఉంది, కానీ సెకండ్ లెటర్లో చూసినట్టయితే GOON ఉంది. సో ఈ ఆప్షన్ ఎట్లాగో వెళ్ళిపోయింది. నెక్స్ట్ GON ఈ 3 మాత్రమే ఉన్నాయి కదా. సో ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్. సో ఇందులో చూడాలంటే మనం ఫస్ట్ ఇక్కడ సెకండ్ ఆప్షన్స్లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, సెకండ్ ఆప్షన్లో మనకు సెకండ్ వర్డ్ ఏముంది, సెకండ్ వర్డ్ గురించి నేను డిస్కస్ చేస్తున్నాను. సెకండ్ వర్డ్ ఏముంది, E ఉంది. E అంటే మనకి ఏమొస్తుంది, 5, ఇక్కడ సెకండ్ ఆప్షన్ F 6, ఇక్కడ ఆప్షన్ H అంటే మనకి ఏమొస్తుంది, 8, తర్వాత ఏముంది K అంటే మనకు 11 వస్తుంది, 11, దాని తర్వాత ఏముంది, ఎంటీ ప్లేస్ ఉంది. ఓకేనా. సో ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఏం రాసుకోవాలో చూద్దాం. ఓకేనా. సో ఫస్ట్ ఇక్కడ 5కి 6కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, +1, అంటే 5 + 1 అయితే మనకు 6 వస్తుంది. ఈ 6కి 8కి +2, 6 + 2 వేస్తే 8 వస్తుంది. ఆ తర్వాత 8కి 11కి మనకి డిఫరెన్స్ ఏముంది, 8కి 11కి డిఫరెన్స్ మనకు +3 ఉంది. 8 + 3 11 వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ ఎంటీ ప్లేస్లోకి వెళ్ళే ముందు ఒక్కసారి బ్యాక్ వచ్చి చూడండి.
ఒకసారి బ్యాక్ వచ్చారంటే ఇక్కడ +1 +2 +3 ఉంది, నెక్స్ట్ ఏమొస్తుంది +4. సో సేమ్ సీక్వెన్స్లో అనేది రావాలి. సో 11కి +4 కలిపితే ఏమొస్తుంది 15 అని వస్తుంది. 15 అనేది మనకు ఆన్సర్ 15 అంటే మనకి ఏమొస్తుంది 15 అంటే మనకు ఓ అనేది వస్తుంది. సో ఇక్కడ ఈ 15 అంటే సెకండ్ లెటర్ కాబట్టి 15 ప్లేస్లో మనం ఓ రాసుకుంటాం. QOL ఎక్కడైతే ఉంటుందో అది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో QOL అనేది సెకండ్ ఆప్షన్లో ఉంది కాబట్టి సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూస్తున్నాను. ఇది కొంచెం మీకు కన్ఫ్యూజ్ చేసే క్వశ్చన్ అండి, ఖచ్చితంగా మీరు చూడండి, క్లియర్గా మీకు అర్థమవుతుంది. చూడండి, ది నెక్స్ట్ టర్మ్ ఆఫ్ ద సీక్వెన్స్ ఈజ్ అని అన్నాడు. అనుక్రమంలో తర్వాత పదం. ఇక్కడ చూసినట్లయితే Z/A, X/C, V/E, T/G తర్వాత ఏమడిగాడు నెక్స్ట్ పదం తర్వాత వచ్చే పదం అంటే నెక్స్ట్ ఏదైతే వస్తుందో అది మనకు కావాలి అని అడిగాడు. ఓకేనా. సో దీన్ని మనం ఏ విధంగా చేయొచ్చు అంటే, సో ఫస్ట్ నేను వీటికి లెటర్స్ నెంబర్స్ ఈ లెటర్స్కి నెంబర్స్ రాస్తాను. సో మీకు ఇక్కడ కింద నేను రాస్తాను చూడండి. Z/A, తర్వాత ఏముంది X/C, దాని తర్వాత V/E, దాని తర్వాత T/G, దాని తర్వాత ఏమిది ఇక్కడ డాష్ ఉంది. ఓకేనా. సో ఈ ప్లేస్లో మనకి ఏదైతే వస్తుందో అది రాసుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ మనకు జెడ్కి నేను ఇప్పుడు వీటన్నిటికి లెటర్స్కి నెంబర్స్ రాస్తాను. సో జెడ్ అంటే మనకి ఏముంది ఇక్కడ 26, జెడ్ అంటే 26 కాబట్టి జెడ్కి నేనేం రాస్తాను 26, తర్వాత ఎక్స్కి 24, తర్వాత వికి 22, తర్వాత టీకి 20, T20. ఓకేనా. కింద ఇక్కడ కూడా చూడండి, ఏ అంటే మనకి ఏమొస్తుంది 1, సి అంటే 3 వస్తుంది, మనకు ఈ అంటే 5, తర్వాత జీ అంటే 7. ఓకేనా. మీకు ఇక్కడ వరకు వచ్చేసిందా. దాని తర్వాత కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు మీరు ఈ సీక్వెన్స్ చూడండి, పైన టాప్లో ఉన్న సీక్వెన్స్ని చూసినట్లయితే 24, 26, 24, 22, 20. ఓకేనా. సో దీనికి డిఫరెన్సు -2, దీనికి డిఫరెన్సు 24 -2 20 వస్తుంది, 22 -2 20. దీని తర్వాత -2 చేస్తే మనకు 18 అనేది వస్తుంది. 18 అనేది ఏ నెంబర్ వస్తుంది, 18 నెంబర్ అనేది ఏ లెటర్ వస్తుంది, R అనేది వస్తుంది. సో పైన R అనేది వస్తుంది. తర్వాత కింద చూసినట్టయితే 1 3 5 7. ఓకేనా. సో 1 3 5 7 ఇవేంటివి బేస్ సంఖ్యలు 1 3 5 7. అట్లా కాకపోయినా +2 కూడా వేసుకోవచ్చు. 1 + 2 3 అవుతుంది, 3 + 2 5 అవుతుంది, 5 + 2 ఏమవుతుంది 7 అవుతుంది. దీని తర్వాత +2 9 అవుతుంది. 9 అంటే మనకి ఏమొస్తుంది I అనేది వస్తుంది, కింద ఏమొస్తుంది I వచ్చింది. సో పైన ఏమొచ్చింది మనకు R అనేది పైన వచ్చింది, కింద I అనేది వచ్చింది. R/I అనేది ఎక్కడైతే ఉంటుందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ చూడండి, దీంట్లో R/I అనేది ఉంది కదా. సో సెకండ్ ఆప్షన్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం డిస్కస్ చేద్దాం. 12th క్వశ్చన్. ది నెక్స్ట్ టర్మ్ ఇన్ ద సీక్వెన్స్ ఆఫ్ లెటర్ అరేంజ్మెంట్ ఈజ్ అని ఇచ్చాడు. అక్షర అమరికల అనుక్రమంలో తర్వాత పదం అని అడిగాడు. ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ మీరు క్వశ్చన్ కనుక మీరు గమనించినట్లయితే AD, FC, HK, MJ, డాష్ ఇచ్చాడు. ఓకేనా. మీకు క్వశ్చన్ దగ్గరగా పెడతాను. సో ఇక్కడ ఇది వచ్చిందా. దీని తర్వాత మనం ఇప్పుడు దీనికి ఆన్సర్ మనం ఏ విధంగా చూద్దామంటే, సో నేను ఇక్కడ మళ్ళీ క్లియర్గా నీకు కింద రాస్తాను. AD, FC, HK, MJ, డాష్. ఓకేనా. సో ఇప్పుడు నేను వీటికి నెంబర్స్ రాస్తాను. ఈ నెంబర్స్ కనుక మీరు ఇక్కడ గమనించినట్లయితే నెంబర్స్ మనకి ఏమొస్తాయి, మీకు ఇక్కడ మెన్షన్ ఇక్కడ చూపిస్తున్నాను కాబట్టి మీరు రాసుకోవచ్చు. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఆప్షన్ ఏ అంటే మనకి ఏమొస్తుంది 1, D అంటే 4, తర్వాత F అంటే 6, C అంటే 3. ఓకేనా. H అంటే 8, K అంటే 11, M 13, J 10. ఓకేనా. ఇది మీకు ఇచ్చిన ఆప్షన్స్. అంటే ఇక్కడ క్వశ్చన్స్ మీకు ఏదైతే ఇచ్చాడో ఆ క్వశ్చన్స్ అనేవి ఇక్కడ ఇచ్చాను. ఆ క్వశ్చన్స్కి అంటే ఇక్కడ ఇచ్చిన లెటర్స్కి నెంబర్స్ రాశాను. దీని తర్వాత మీరు ఇక్కడ డిఫరెన్స్ మీరు ఎక్కడ చెక్ చేయాలంటే ఫస్ట్ లెటర్కి చెక్ చేయండి. సో ఇక్కడ కామా దగ్గర ఉంది కదా. సో ఇచ్చిన వర్డ్స్లో లెటర్స్లో ఫస్ట్ లెటర్ చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ వన్ ఇక్కడ 1 ఉంది. దీంట్లో ఫస్ట్ లెటర్ ఏముంది ఇక్కడ AFHM తర్వాత డాష్. ఓకేనా. సో ఈ ఫస్ట్ లెటర్స్ ఇక్కడ 1కి 6కి మధ్య డిఫరెన్స్ చూసినట్లయితే మీరు ఏముంది +5. ఓకేనా. 1కి +5 చేస్తే 6 వస్తుంది. 6కి 8కి మధ్య డిఫరెన్సు +2. ఓకేనా. 6 + 2 అనేది మనకి 8 వస్తుంది. దీని తర్వాత 8కి 13కి +5
+5 చేస్తే 13 వస్తుంది. నెక్స్ట్ ఆ తర్వాత ఏం చేయాలి అనే దానికి వెళ్ళే ముందు ఒక్కసారి ఆగి వెనక్కి రండి. ఓకేనా, ఇక్కడ ఏముంది +5 +2 +5 మళ్ళీ ఏమొస్తుంది +2 అని వస్తుంది. సీక్వెన్స్ అనేది సేమ్ ఉండాలి. +5 +2 +5 +2 ఇట్లా సీక్వెన్స్ అనేది సేమ్ ఉండాలి కాబట్టి సో ఇక్కడ 13కి +2 మనకి ఏమొస్తుంది 15 అనేది వస్తుంది. 15 అంటే ఏమొస్తుంది మనకి ఇక్కడ 15 అనే నెంబర్కి మనకి ఏమొస్తుంది అంటే ఓ అనేది వస్తుంది. సో ఓ అనే ఆప్షన్ ఇక్కడ ఉంది. ఓకేనా, ఓ అనే ఆప్షన్తో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఓ అనేది వస్తుంది, దాని తర్వాత ఇంకొక లెటర్ వస్తుంది. దీన్ని బట్టి మీరేం చేయొచ్చు, ఓ అనే ఆప్షన్తో మనకు స్టార్ట్ అయ్యేది, ఓ అనే లెటర్తో మనకు స్టార్ట్ అయ్యేది ఏది ఉందో చూడండి. ఇక్కడ ఎన్తో స్టార్ట్ అయింది, ఇది కాదు. ఇక్కడ ఎమ్తో స్టార్ట్ అయింది, ఇది కాదు. ఇది ఓతో స్టార్ట్ అయింది, ఇది ఓతో స్టార్ట్ అయింది. ఇంకా కాకపోతే నెక్స్ట్ లెటర్ క్యూఆ ఓరా ఆరా అనేది మీరు చూసుకోవాలి. దాని తర్వాత సెకండ్ లెటర్ కూడా మీరు గమనించినట్లయితే ఇక్కడ ఉంది కదా 4కి నెక్స్ట్ 3కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది -1. ఇక్కడ 3కి 8కి 3కి 11కి మధ్య డిఫరెన్స్ ఏముంది 3కి 11కి మధ్య డిఫరెన్స్ +8. ఓకేనా, దీని తర్వాత 11కి 10కి మధ్య డిఫరెన్స్ ఏముంది -1. దీని తర్వాత ఏమొస్తుంది సో ఒకసారి ఆగి వెనక్కి రండి. -1 +8 -1 తర్వాత ఏమొస్తుంది +8 వస్తుంది. ఓకేనా, 10కి +8 కలిపితే మనకి ఏమొస్తుంది 18 అనేది వస్తుంది. 18 నెంబర్ కంటే మనకి ఏమొస్తుంది ఇక్కడ 18కి R అనేది ఉంది. 18కి R అనేది ఉంది కాబట్టి OR అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. OR అనేది మనకి ఎక్కడ ఉంది 4th ఆప్షన్లో ఉంది. సో సెకండ్ ఆప్షన్ కూడా మనకు రాంగ్ అవుతుంది. OR అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, లాస్ట్ క్వశ్చన్. ది నెక్స్ట్ టర్మ్ ఇన్ ద ఫాలోయింగ్ క్రింది వాటిలో తర్వాత పదం ఏంటి అని అడిగారు. క్రింది వాటిలో తర్వాత పదం అంటే మీరు ఇక్కడ గమనించుకోవాలి. సో ఇది చాలా ఈజీగా ఉంటుంది, కాకపోతే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం డిఫరెంట్గా ఇచ్చింటాడు. సో మీరు ఇక్కడ చూడండి 3x5 5u7 7r11 11o13 ఇలా ఇచ్చాడు. ఆప్షన్స్ కూడా ఒక్కసారి మీరు గమనించినట్లయితే ప్రతి ఒక్క దాంట్లో 13l17 13n17 13m17 13k17 ఇందులో మీకు కామన్గా ఉండేది ఏంది 13 17 13 17 13 17 13 17. సో నెక్స్ట్ కూడా మీకు ఏం రావచ్చు అంటే 13 సంథింగ్ 17 అనేది మీకు ఇక్కడ క్లియర్గా వచ్చేసింది. ఆప్షన్స్లో ఇక్కడ 3 5 3 5 5 7 7 11 11 13 13 17 అనేది వచ్చేసింది. కానీ మిడిల్లో ఇక్కడ లెటర్స్ ఏవైతే ఇంగ్లీష్లో ఉన్నాయో XURO సంథింగ్ డాష్ ఈ మధ్యలో ఉన్న లెటర్ మాత్రమే గమనించాలి. సో అంతేగాని మీరు ఫస్ట్ది లాస్ట్ దాన్ని చెక్ చేసుకుంటూ కూర్చున్నట్టు టైం అయిపోద్ది. అలా కాకుండా ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు ఇందులో మీకు రావాల్సింది ఏముంది ఇక్కడ లెటర్స్ మాత్రమే రావాలి. లెటర్స్ అంటే ఇప్పుడు X ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు Xకి ఇక్కడ చూడండి XURO డాష్ ఉంది కదా, ఈ లెటర్స్కి నేను నెంబర్స్ వస్తాను. X ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు 24 రాసుకోవచ్చు. సో ఇక్కడ ఫస్ట్ లెటర్కి అంటే ఇక్కడ X ప్లేస్లో నేనేం రాస్తానంటే 24 రాసుకుంటాను. X ప్లేస్లో 24. తర్వాత U ఉంది, U ప్లేస్లో ఏం రాసుకోవచ్చు 21. దాని తర్వాత R ఉంది, R ప్లేస్లో 18. దాని తర్వాత O ఉంది, O ప్లేస్లో 15. ఆ తర్వాత ఏముంది డాష్ ఉంది, ఫిల్ ఇన్ ద బ్లాంక్ అంటే ఖాళీ ప్లేస్ ఉంది. సో ఆ ఖాళీ ప్లేస్కి ఏం రావాలంటే ఈ సీక్వెన్స్ని మీరు గమనించుకోవాలి. 24కి 21కి 18కి 15కి మధ్య డిఫరెన్స్ మీరు కనుక గమనించినట్లయితే 24కి 21కి మధ్య డిఫరెన్స్ -3. 24లోంచి -3 చేస్తే 21 వస్తుంది. 21లోంచి -3 చేస్తే 18 వస్తుంది. 18లోంచి -3 చేస్తే 15 వచ్చింది. సో నెక్స్ట్ దాంట్లోకి ఎంటీ ప్లేస్లోకి వెళ్ళే ముందు ఒకసారి ఆగి వెనక్కి వచ్చి చూసినట్లయితే సీక్వెన్స్ -3 -3 -3 నెక్స్ట్ కూడా ఏమొస్తుంది -3నే వస్తుంది. సీక్వెన్స్ అనేది సేమ్ ఉండాలి. సీక్వెన్స్ ఏదైతే ఉందో అది సేమ్ ఉండాలి. -3 -3 -3 -3 15లోంచి -3 చేస్తే మనకి ఏమొస్తుంది 12 అనేది వస్తుంది. సో 12 అంటే మనకి ఏముంది L 12 అంటే L అనేది వస్తుంది. సో ఇక్కడ ఆప్షన్లో L అనేది వస్తుంది. 13L17 అనేది ఎక్కడైతే ఉందో అది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 13L17 అనేది కరెక్ట్ ఆన్సర్. రిమైనింగ్ అన్ని రాంగ్ ఆన్సర్సే. ఓకేనా. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనము లెటర్ సిరీస్ అనేవి కంప్లీట్ చేస్తాం. ఓకేనా. సో ఆల్రెడీ మనకు ఇప్పుడు ఈ క్వశ్చన్ వచ్చేసరికి మనకు తెలంగాణ స్టేట్లో SI ఎగ్జామ్లో 2018లో అడిగిన క్వశ్చన్, ప్రీలిమ్స్ ఎగ్జామ్లో అడిగారు. సో ఇలాగా మనం 2016లో కావచ్చు 2018లో కావచ్చు SI కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో ప్రీలిమ్స్ అండ్ మెయిన్ ఎగ్జామ్లో ఏ క్వశ్చన్స్ అయితే అడిగారో ఆ క్వశ్చన్స్ అన్నింటినీ మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాము. అయిపోయింది, లెటర్ సిరీస్ వరకు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వేరే టాపిక్ గురించి నెక్స్ట్ వీడియో నుంచి మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా. సో ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వితిన్ 24 అవర్స్లో నేను మీకు రియాక్ట్ అయ్యి ఎగ్జాక్ట్ సొల్యూషన్ అనేది మేము మీకు పాస్ ఇస్తాం. ఓకేనా. సో ఫ్రెండ్స్ ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే
ఈ వీడియో కనుక మీరు అందరూ చూశారో అనుకుంటే ఈ వీడియో కింద కామెంట్స్లో మీకు నెక్స్ట్ వీడియో అనేది ఏదైతే కావాలి అనుకుంటున్నారో ఆ టాపిక్ని మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను వీలైనంత వరకు ఒకవేళ నేను ఆల్రెడీ చెప్పేస్తుంటే ఆ వీడియోని మీకు షేర్ చేస్తాను, లింక్ షేర్ చేస్తాను. ఒకవేళ చెప్పలేదు అనుకుంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నాకు వీలైనంత త్వరగా నేను మీరు అడిగిన వీడియో అంటే టాపిక్ ఏదైతే ఉంటుందో ఆ టాపిక్ నేను కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.